మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఇటు రీతిగా దేవుని ఆజ్ఞను తెలుసుకున్నటకు దేవుడు మనకిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవుడికే మహిమ కలుగునుగాక. ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవియు 7 ఆడవి 7 నీవు భూమి మీద అంతటి మీద సంతతిని జీవముతో కాపాడినట్లు నీ యొద్ద ఉంచుకొనుము. పక్షులను, పశువులను, భూమి మీద ప్రాకు ప్రతి పురుగును మొదలైన సమస్త శరీరులతో కూడా నున్న ప్రతి జంతువును వెంటబెట్టుకుని వెలుపలికి రావలను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలను. మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. నేను మీతో నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. భూమిని నాశనం చేయుటకు ఇకను జల ప్రవాహము కలగదని పలికెను. మేఘములో నా ధనస్సును ఉంచితిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చుదునని అబ్రాముతో చెప్పెను.